స్తోత్రము నాయన. 2025 సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ముగింపు వరకు కూడా తండ్రి, డిసెంబర్ మాసం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా కాపాడినందుకు నీకే వందనాలు వందనాలు.
మరికొద్ది నిమిషాల ప్రభావ నూతన సంవత్సరం అడిపెట్టబోతూ ఉన్నాం తండ్రి. 2025 సంవత్సరం అంతా కూడా ఎన్నో ఆపద నుంచి, ప్రమాదాల నుంచి, ఎన్నో ప్రాణాపాయ స్థితుల నుంచి, ఎన్నో అనారోగ్య రుగ్మతల నుంచి, ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, ఎన్నో కన్నీళ్ళ నుంచి, సమస్యల నుంచి మనందరినీ కాచి కాపాడు ప్రభా. అయా ఈ రోజు ఎలా మేము బ్రతుకున్నామంటే కేవలం నీ కృపే తండ్రి. నీ కృప వల్ల మేమందరం ఇలా ఉన్నాం ప్రభా. ఈ సన్నిధిని ఎలా ఉంది మరొకసారి నీ నామమును స్తుతించే గొప్ప ధర్మాన్ని నేను మాకు ఇచ్చినందుకు అలా నువ్వు చేసిన ఏది బట్టి నీకు అయా స్థలంలో సరాల్సిన పిల్లలందరినీ మీరు పేరు పేరు చెప్పిన దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు చేసిన వాగ్దానాలు కూడా మా పట్ల మీరు జరిగించి సమస్తమును కూడా జరిగించమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన చేసి అడిగి కొలుచున్నాము. మరి దావీదు గారికి ఎవరు వస్తారు? అమ్మా అమూల్య అమ్మా ఎదురు తర్వాత బాబురే గారు త్వరగా తర్వాత తీసుకున్న తప్పలు పట్టుకుంటాం మీరు. అబ్బాయి గారు నెక్స్ట్ రవికుమార్ గారు వెళ్ళి రెడీగా ఉంటారు. నేమ్స్ తీసేటప్పుడు రెడీగా. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు కూడా రెడీగా ఉన్నారు. నెక్స్ట్ విజయ్ కుమార్ గారి తర్వాత డేవిడ్ రాజ్ గారు. డేవిడ్ రాజ్ గారు ఎక్కడ? ఐజక్ రాజ్ గారు. నెక్స్ట్ జోసెఫ్ త్వరగా. అమ్మ డ్యాన్స్ చేసిన పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా? ఒక్కొక్కరు పిల్లగానే వచ్చారు మరి తప్పగా. మరి ఈ బాక్సులు మనకి లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా మరి మన గుండెలో ఉన్నటువంటి సంఘం మరి ఇంకో మా ఎవరు లూదియా పద్మ అలాగే అమ్మమ్మ గారు మరి వారి ఇంటికి వెళ్తే కనుక వారు మన సంఘాన్ని ప్రేమించి చిన్నపిల్లలందరికీ కూడా ఈ గిఫ్ట్లు కూడా వారే తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే తెచ్చారు, ఈ సంవత్సరం కూడా వాళ్ళే తెచ్చారు. కనుక దేవుడు వారిని బహుగా దీవించును గాక. ఆమె హల్లెలూయా. త్వరగా పిల్లలకి పేరు మా చిన్నారి
పూజిత లైన్కి వచ్చారమ్మా మీరందరూ ఒకరి తర్వాత ఒకరు. దీవినా రెడీగా అమ్మ ఒకవేళ రాకపోతే మా తరపున ఎవరన్నారు నెక్స్ట్ మౌనిక ఇది ఎవరిది పూజిత ఓకే ఓకే నెక్స్ట్ ఇది ఎవరు గీతిక ఆ గీతిక అంతా ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు వాళ్ళ ఇంటి పక్కన ఎవరున్నారు అమ్మా గీతిక తాలికలు ఎవరు లేరా నువ్వు ఉన్నారా నన్ను ఉన్నారా గీతిక గారు శాంతి అంట మన శాంతి తరపున ఎవరున్నారు అంటే రావాలి మేఘన అంట నెక్స్ట్ మేఘన ఎవరు అది కూడా నువ్వేనా ఎలా వచ్చి ఆరాధ్య తప్పలు కొట్టలేదు ఎవరు ఓకే నెక్స్ట్ జాస్మిత నెక్స్ట్ నువ్వేనా నెక్స్ట్ సాత్విక నెక్స్ట్ వినోదిని రావాలి అమ్మా డ్యాన్స్ చేశావు నువ్వు చూసారా నీకు చూడలేదా నీకు అప్పుడు నేను రాలేదా ఓకే నెక్స్ట్ అమ్మా పిల్లలు ఆడపిల్లలందరూ అయిపోయారా ఇంకెవరైనా ఉన్నారా డ్యాన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా సరే అయితే బాయ్స్ అక్షయ్ గారు బాబు ఎక్కడ ఉన్నారు అక్షయ్ గారు బాబు రండి ఏంటి అన్ని చేసేటి ఓకే నెక్స్ట్ చరణ్ ఓకే నెక్స్ట్ అదే ఓకే ఓకే నెక్స్ట్ చరణ్ అదే అయిపోయింది ధనుష్ గట్టిగా మహి నెక్స్ట్ అభి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఒరే పిల్లలు నాన్న మీరు అయిపోయారా మట్టి పిల్లలు ఇంకా మీ గ్రూప్లో ఎవరైనా ఉన్నారా ఎవరు లేరా ఓకే నెక్స్ట్ అమ్మా ఏం బ్యాచ్ అమ్మా మీ రండి అక్కడ సైడ్ వేసుకుని ఓకే ఓకే ఏడుగురు మరి పడుతున్నారా ఫోటో తర్వాత తీసుకున్నారా డిస్కట్ ఇచ్చేస్తానే ఓకే తర్వాత తెలియదు ఇచ్చేస్తానే ఓకే ఇంకా ఎవరన్నా తెలియదు మీరు ఉన్నారా ఇప్పుడు ఇచ్చారు రావాలి ఉన్నానా టైం లేదు అస్సలు ఒక్క క్షణం కూడా టైం లేదు రావాలి ఓకే నెక్స్ట్ తర్వాత వాళ్ళిద్దరికి ప్రైజులు ఉంటాయి కంగారు పడకూడదు నెక్స్ట్ ప్రైజులు ఎవరి బాబు యూత్ పిల్లలు మరి మనకి సీరియల్ దాంట్లో దాంట్లో కొనేవారు ఎవరంటే మన యూత్ పిల్లలు బాబు వాళ్ళ పేరు ఇష్టం నాన్న ఎక్కడ కింద ఉన్నాడు ఉన్నాడమ్మా ఇక్కడ లేడా అమ్మా రేట్ ఎక్కడ కింద ఉన్నాడా కింద పైన ఉండొచ్చు కదా వచ్చింది నెక్స్ట్ శ్రీను జాషువా అందరూ చెప్పలు కొట్టాలి గట్టిగా నెక్స్ట్ వేణు నెక్స్ట్ వేణు ఏం తరపున ఒకటి రావాలి
ఓకే నెక్స్ట్ తొందరగా వెజ్జిను తిన్నాను. యశ్లీ బాబు. నెక్స్ట్ ఆనూర్. నెక్స్ట్ సాయం సాయమ్మ రావాలా? నాణ్యత అభిషేక్. నాణ్యత అభిషేక్. ఓకే అభిషేక్ వచ్చారా? జాన్పల్. ఆ పెన్షన్ ఎవరన్నా తీసుకుంటారమ్మా? జాన్పల్. జాన్పల్ అమ్మా. ఓకే ఇంకెవరు ఉంటారు? అదే డబ్బులు ఉంటారు. నువ్వు తీసుకుంటా ఇచ్చి నువ్వు ఇచ్చి అంటే మా టైం అనుకోలేదురా నాన్న. మొత్తం ఇచ్చేనే. ఓకే ఓకే తర్వాత నెక్స్ట్ లిస్ట్ పరిచర్య. అమ్మ పరిచర్య చేస్తున్న వాళ్ళు పేరు మొక్కలు రాసాం. పరిచర్య ఒకరు చేస్తున్నారు నెల నెల. నెల నెల ఎవరు పరిచర్య చేశారో వాళ్ళు ఒకసారి పైకి వేసుకొచ్చారు. వంటలు ఉండేవాళ్ళు పరిచర్య అంటే ప్రతి నెల కూడా చేసేవాళ్ళు మీకు తెలుస్తుంది. ఎవరెవరు చేశారనేది మీకు తెలుసు కనుక ఒకసారి అలా పైకి లేకపోతే పైకి వేసి పైకి లేకపోతే మీరు త్వరగా రావాలి. మీకు ఆ లిస్టు మీకు వేసి కరెక్ట్ చూసుకొని అందరూ తెలియదు. వాళ్ళు కాకుండా ఎవరన్నా ఉన్నారా? నెల వచ్చి పరిచయం చేసుకోవాలి కదా వీళ్ళందరూ. ఓకే రండి త్వరగా తగ్గండి. జస్ట్ వీళ్ళు మన కోసం ప్రతి నెల కూడా వంటలు వండుతున్నారు. ఓకే నెక్స్ట్ అమ్మ అనంత రావాలా? నెల నెల మనకి అటువంటి ఇల్లు కొన్ని శుభ్రంగా వెళ్తున్నారు. మనందరం కూడా భద్రంగా అయిపోతున్నాం. అందుకని వీళ్ళ కొరకు గిఫ్ట్. ఓకే నెక్స్ట్ లలిత. రావాలి. నెక్స్ట్ షారోన్. నెక్స్ట్ రూతమ్మ గారు రావాలి. నెక్స్ట్ కుటుంబం పేరు రెడీ ఉండాలా? రూతమ్మ గారి తర్వాత శ్రీరామ్ గారు మీరు రెడీగా ఉండాలా? ఓకే నెక్స్ట్ శ్రీరామ్ గారి తర్వాత ఎవరమ్మా? ఆత్మకుమారి గారు రావాలి త్వరగా. ఓకే నెక్స్ట్ పరీక్షమా పరీక్ష తీసుకుంటారు. ఓకే ఆసక్తి గారు ఎవరు తీసుకుంటారు? పక్కన ఎవరు లేరా? అసలు గారు ఇంటి పక్కన దగ్గరలో ఉన్నావా? ఇచ్చేదిగా నిరీక్షణ. ఓకే నెక్స్ట్ త్వరగా దైరత్న గారు రండి. దైరత్న గారు ఇంకా ఎవరు? పాపమ్మ గారు అంట. మరి ఇద్దామా వద్దా? ఆవిడకి మా శాస్త్రం నాది కబుర్లు చెప్పింది వచ్చి చెప్పండి మీరే గట్టిగా. మీరేమన్నా మా కృషి చెప్పాలి అక్కడి నుంచి. ఏంటి మీరు చూస్తున్నారా? పాపమ్మ గారు సేవ చేస్తున్నా? విజయకుమార్ గారు చేస్తున్నారా? చూసారా? మీకంటే బాగా చేస్తున్నారా? అమ్మా నేను నీకంటే ఇచ్చిన కృషి ఏం పని ఎక్కేసింది అక్కడ. అది ఓకే మరి ఇలా ప్రతి సంవత్సరం అలా చక్కగా వంటలు వండితే మీకు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా అర్థమవుతుందా? అది పని చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా జీతానికి పాత్రలు అవుతుంది. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, ఎక్కువ చేయాలి. ఎందుకంటే మీ సేవను మేము గుర్తిస్తాం. సమయం వచ్చినప్పుడు
దాని ప్రతిఫలం మీరు తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు అమ్మ? ఆఫర్లో అసలు ఎవరు ఎదురు వాడాలో వచ్చి ఇప్పుడు తెలిసిపోతుంది. ఇంకా ఎవరు అనుకోరమ్మా? మరియమ్మ గారు రండి అయితే మీరు చెప్పలే అక్కడ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు మేమంటే చూడలేదు, మీరు వంటలు మీరు అందరూ వస్తారు కదా, అందుకే మిమ్మల్ని దగ్గర పెట్టాం. ఏమవుతుందా? రేటమ్మా అసలు గెట్టుకోవడం మీరు ఏమన్నా? ఓకే, నెక్స్ట్ మూడు వారాలు మానేసిన కింద నుంచి పైకి వద్దాం. కింద నుంచి పైకి 3 వారాలు. ఈ సంవత్సరం మొత్తంలో 3 వారాలు మానేస్తున్నారు. మరి 3 వారాలు ఎవరు మానేస్తారో మీకే తెలియాలి. మీరు లెక్క అయిపోవాలి. ఎన్ని వారాలు గట్టి కొట్టదు చెప్పట్లేదు. అక్కడ సాధించేది. నెక్స్ట్ ఆత్మకుమారి గారు కూడా 3 వారాలు మానేసిందంట. రావాలి. సంవత్సరం మొత్తం 52 ఆదివారాల్లో 3 వారాలు మానేసినారు అందరూ కూడా. మానేసినందుకు కొట్టాలా, వాళ్ళు గిఫ్ట్ వచ్చినందుకు కొట్టాలా? తర్వాత పౌలు గారు ఉన్నారండి ఇక్కడ? కొడతారుగా. పౌలు గారు వచ్చినప్పుడు ఇంకో పేరు చెప్పే. లలిత దేవరత్న గారు ఎక్కడున్నా మీకు త్వరగా వచ్చారు మీ ఇద్దరు కూడా. అమ్మ జాయిగా పౌలు గారిని ఎదురుకు వచ్చింది సభలో చూసుకోండి. జాయిగా ఓకే అవునండి పౌలు. ఓకే, నెక్స్ట్ 2 వారాలు మానేసి వాళ్ళు ఓకే 3 వారాలు మానేసిన వాళ్ళు ఇప్పుడు 2 వారాలు మానేస్తున్నారు. జెసికా అమ్మ 2 వారాలు మానేసిందండి. ఇక్కడ మాకు అవసరం, మాకు ఆకు పట్టి మీరు ఏదో ఊళ్ళో మాకు. నెక్స్ట్ పరంజ్యోతి గారు కూడా ఎక్కడికి రావాలి? ఓకే, నెక్స్ట్ పరంజ్యోతి గారు తర్వాత రెపకమ్మ గారు, సుందరపు రెపకమ్మ గారు. రెపకమ్మ ఎందుకు రెపకమ్మ అనుకున్నారు? వచ్చిన రెపకమ్మ గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, తర్వాత మీరు వచ్చేది 2 వారాల తర్వాత ప్రశాంతి గారు. ఓకే, నెక్స్ట్ అమ్మా ప్రశాంతి గారు తర్వాత ఆనవి. ఓకే, నెక్స్ట్ తర్వాత తాడి లక్ష్మి గారు కూడా 1 వారం మానేశారంట. ఓకే, రావాలి. తర్వాత రూతమ్మ గారు కూడా 1 వారం మానేశారంట. అబ్బా అలా కొట్టాలి చెప్పండి గదిగా కొడతారుగా. 1 వారం మానుకుంటూ వచ్చిన అనుకుంటున్నారు. వాళ్ళు కూడా కొడతారుగా. డాక్టర్ గారు పాత్రం గారు మీరు ఇవ్వాలి గిఫ్ట్ అయితే దగ్గర పెట్టండి మీకు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరి 1 వారం మానుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఏం చెప్పాలి? మా తొందరగా ఎవరు? పాపం గారు గిఫ్ట్ అయ్యి పెద్ద పాస్టర్ రావాలా? పెద్ద పాస్టర్ గారు సంతోషమ్మ గారు అమ్మ పిలిస్తే కంగారు చక్కలు కొట్టాలా? మీరు ఎక్కడన్నా మరి మనం గిఫ్ట్ అయ్యి ఇంకా ఎలా వచ్చింది? ఇప్పుడు డాక్టర్ గారికి పాస్టర్ గారికి సంఘం అంతా కలిసి మీరు గిఫ్ట్ పంపలేదు. ఓకే,
త్వరగా గట్టిగా చెప్పలు కొట్టదా. ఓకే అయిపోయినాయమ్మా, ఇంకేమైనా డ్యాన్స్ నేర్పించిన పిల్లలు వినోదిని పిల్లలకు డ్యాన్స్ ఎవరో నేర్పించే వినోదిని ఇద్దరు కొట్టండమ్మా. అంతేనా త్వరగా రావాలి, చెప్పలు కొట్టండి త్వరగా. ఓకే నెక్స్ట్ పంపిస్తున్నారమ్మా, ఇచ్చేయండి పట్టుకెళ్ళి ఇచ్చేయండి ఉదయం. ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయి అమ్మా? దేవుని మందిరం పరిచయం చేసేవారు ఎంతమంది? ముగ్గురు ఉన్నారు మన కొరకు. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం దేవుడి మందిరం తుడుస్తున్నారు. మనందరం వచ్చి కూర్చుంటున్నాం అంటే ఎంతో మంది ఇక్కడ ఏం చేస్తున్నారు? మన కొరకు శుభ్రంగా ఇవన్నీ చేస్తున్నారు కనుక వాళ్ళ పేరు ఎవరు? జయప్రభు గారు రావాలి త్వరగా. ఇప్పుడు కిందకి ఇటుగా అనుకోకండి, ఇదంతా సెట్ అందరికి ఎక్కడికి వస్తే. ఓకే నెక్స్ట్ సంపూర్ణమ్మ గారు. మరి మన కొరకు మన రాజమండ్రి పొద్దున్నే వచ్చి వీళ్ళు ఎంతగానో పరిచయం చేస్తున్నారు కనుక వీరికి స్పెషల్ గిఫ్ట్. సంతపతి మరియమ్మ గారు. మరియమ్మ గారు 2 వారాలు చేస్తున్నారట, మంగళవారం శుక్రవారం కూడా రావాలి. ఓకే ఇది ఎవరన్నారమ్మా? నెక్స్ట్ ఆ మధ్యలో మనం 3 స్వరాలు ప్రార్థన పెట్టేవాళ్ళు ఇంట్లో దగ్గర. ఎవరెవరు వెళ్ళేవాళ్ళు? ప్రతి వారం ప్రార్థన కూడా ఒకసారి వాళ్ళు పైకి లేకండి, పైకి వేసుకోండి. ఎంతమంది మళ్ళీ ఎక్కడండి? ప్రతి వారం కూడా ఎంతమంది వెళ్ళేవారు? ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. లేగల మీరు మీకు తెలుసు కదా, నేను చెప్పొద్దు ఇక, నేను ఇప్పుడు రాలేదు కనుక మీరే తెలియాలి. ప్రతి వారం ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో వారంలో పుష్పవారం వెళ్ళేదండి, చివరి వారం వెళ్ళేదండి కాదు, క్రమం తప్పకుండా వెళ్ళి ఎంతమంది? 1 2 3 4 5 6 7 7 ఉన్నారు. ఓకే ఇచ్చి లేకపోతే త్వరగా వచ్చారు మీరందరూ కూడా. 3 వారాల ప్రార్థన పెట్టినప్పుడు త్వరగా వచ్చారు. వెళ్ళిపోయింటా ఒకసారి మేడపడిగా అది మేడపడినమ్మా బయట పడకండి. అది దగ్గరికి వచ్చారు అలా ఒకసారి. ఓకే ఓకే నెక్స్ట్ అలాగే కూడా ఉన్నారా? కూడా ఉన్నారు కావాలా? త్వరగా ఇంకా బాక్స్ ఇచ్చామా? ఓకే నెక్స్ట్ చివరిగా అమ్మ ఇవి ఎవరు తీసుకొచ్చారు ఈ చీరల గిఫ్ట్లు? అమ్మ విజయ్ కుమార్ గారు రావాలి. ఎదురుకు వచ్చారు మీరు? అసలు ఎందుకు తెచ్చారు, దేనికి తెచ్చారు? ముందు మాకు మాట చెప్పారు. అది 3 వారాల ప్రార్థన ఎప్పినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ. ఓకే రండి ఎదురుకి. మరి ఎవరో ఇంకొక ఏ విధంగా ఉన్నాయా? ఓకే ఎదురుకి త్వరగా ఉన్నాయండి. ఎవరమ్మా? మాధురి గారు రావాలా? ఓకే నెక్స్ట్ రూతమ్మ గారు రావాలి. దయప్రభు గారు కూడా
కొరకు వచ్చేసి మీ పేరు కొరకు వేశాను. ఓన్లీ గిఫ్ట్లు కారణం పెట్టింది మనం. మీకు ఏం సాక్ష్యం చెప్తారు నాకు అర్థం. ఓకే డైరెక్ట్ రండి. నెక్స్ట్ అమ్మా సంతోషమ్మ గారా? సంతోషమ్మ గారమ్మా? సంతోషమ్మ గారంట. ఎవరంటే సంతోషమ్మ గారంటే అప్పలరాజు గారు వస్తున్నారమ్మా. వచ్చారు త్వరగా. మరి వాళ్ళ ఇంటికి 3 వారాలు ప్రయాసపడి ఎందుకు మీ గుట్టు ఓకే నెక్స్ట్ ఎవరమ్మా? వద్దూరు లక్ష్మి గారు, అనంత లక్ష్మి గారు రావాలి. నెక్స్ట్ ఎవరా? రెప్పగా అమ్మా. ఏ రెప్పగా గారు? ఓకే రండి. నెక్స్ట్ సమాధానం రాణి గారు రావాలి. మరి 3 వారాలు ప్రయాసపడినందుకు దేవుడు వారికి జరిగిన మేలుని బట్టి వారి ప్రేమ దగ్గరికి తీసుకొచ్చారు. లాస్ట్ టైం కూడా అలాగే ఎవరు ఇచ్చారు కదా 3 వారాలు ప్రార్థన చేయాలి అలాగే మంచి గారు. ఓకే మంచిది. మరి చేసిన ప్రార్థన వృధా ఫాలో చేశారా దేవుడు పెట్టారా? అది వారికి కానీ మనకు కానీ. ఎవరన్నారు? జెసికా రావాలి. ఓకే సంతోషం. మరి దేవుడు విజయ్ కుమార్ గారి విషయంలో ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా వారికి ఈరోజు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చారు. వారు మన మధ్యలో ఉండడం, వారు చేసిన ప్రార్థన వల్ల ఆ కుటుంబం మనం ప్రేమించి చేసిన వాళ్ళందరికీ మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు. దేవుడు వారు దీవించుకున్నారు. హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయగలదని విశ్వాసం అయ్యా. నేను ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం మనలో ఉంచొద్దు, అపనమ్మకం మనలో ఉంచొద్దు. 2025లో ఎందులో భయపడ్డామో, ఎందులో పెరుగుతామని పొందామో, ఈ 2026 నుంచి నీకు అలాంటి ఆత్మ మానవ ఉండడానికి లేదు ప్రభు. ఆయన అయ్యా నువ్వు సంవత్సరాలు పట్టుకొని ఈ డిసెంబర్ 31 చూడటం లేదా నాలో చాలా మంది అవిశ్వాసంగా ఉండొచ్చు. కానీ నా దేవుడు ఏమైనా చేయగలిగిన విశ్వాసంతో ఉండే భాగ్యం దయచేయండి. నా కుటుంబాన్ని మార్చేయండి, మా పరిస్థితి మార్చేయండి దేవుడిని. నీ మీద విశ్వాసంతో ఉండే భాగ్యం దయచేయండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు. 2025 అంటే
2026 సంవత్సరంలో కూడా తండ్రి మీరే మమ్మల్ని కాల్చి కాపాడి రక్షించి నీ వాక్య ప్రకారం నీ చిత్త ప్రకారం నడుచుకొని ఇక నుంచి నీలో నైనా నా భాగ్యము దయచేయండి ప్రభు. నా దేవుడు ఏదైనా చేయగలడు. నా దేవుడు నా కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో మార్చగలిగిన వాడు, ఎంత కష్టమైనా తీర్చగలిగిన వాడు, ఎంత ఇబ్బందైనా తీర్చగలిగిన వాడు. నా దేవుడికి అసాధ్యమైన లేదు కోసం ప్రభావ అందరిలో కూడా దయచేయండి ప్రభావైనా అపనమ్మగా తీసేయండి. నూతన మనసు నూతన హృదయాల మాలో మీరే దయచేయండి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాచి కాపాడారు. ఈ 2026 జనవరి 30 తారీఖు నుండి వారికి మీరే ఇచ్చినటువంటి నాకు చదివిస్తూ జరిగిన కార్యక్రమం కూడా మీరు మాట్లాడాలని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం పరమతండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళతో అమ్ముతాం కదా, అలా అక్కడ ఉండే చెప్పేసుకోండి. కేక్ కటింగ్ చేస్తాం. అక్కడి నుంచి అక్కడే ఇంటికి వెళ్ళిపోయి అందరికీ మళ్ళీ చెప్పుకోవచ్చు. కానీ అటు పక్కన వాళ్ళకి ఇటు పక్కన వాళ్ళకి ముందు వాళ్ళకి చెప్పిస్తాం. కేక్ కటింగ్ చేస్తాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ కేకును మా గోపాలకృష్ణ గారు మరి వారు ఎక్కడున్నా మరి మన సంఘాన్ని ప్రేమించి మరి ప్రతి సంవత్సరం వెలిగించుకొని ఇప్పుడు మందిరం అడుగు పెడుతుండగా ఈ సంవత్సరం అంతా మా జీవితాలు వెలిగించండి, మా బ్రతుకులు వెలిగించండి. నీకు మహిమకరంగా మమ్మల్ని అందరినీ మీరే వాడుకోమని ఇప్పుడు జరగబోయేటువంటి వాగ్దాన కార్యక్రమం కూడా మాతో మీరు ఉండి ఈ సంవత్సరం అంతా నీ వాగ్దానంతో మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాడమ్మా పాట. అప్పరాజు గారు పాట పాడండి. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. కనుపాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. దాచిన దేవా నీకి స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్తగా కొవ్వొత్తి పైకెట్టుకోండి. పక్క వాళ్ళు అనిపించుకోకంట. పక్కన జాగ్రత్త చూసుకోండి. మా ఖాళీగా పక్కన జాగ్రత్త చూసుకోండి. పరిశుద్ధులైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో కొత్త వస్త్రాలు ధరించుకొని నూతన జ్యోతి వెలిగించుకొని ఇప్పుడు నీ మంత్రి వాడికి పెట్టాం. ఈ జ్యోతి వెలిగినట్టుగానే మా బ్రతుకులు కూడా వెలిగించండి. మా జీవితాలను కూడా వెలిగించండి. మా కుటుంబాలను కూడా మీరు వెలిగించండి. అయ్యా మరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ నూతన సంవత్సరం మాకు ఇచ్చారు. ఇప్పుడు నూతన వాగ్దానాలు కూడా అయినా మీకు పొందుకొని తీసుకోబోతుండగా ఏ వాగ్దానంతో ఈ సంవత్సరం మాత్రం మాట్లాడబోతున్నాము ఆ వాగ్దానం కూడా మా పట్ల మా కుటుంబాల పట్ల కూడా మీరు జరిగించండి, నెరవేర్చండి. మాకు కావలసిన ప్రతి దీవెన కూడా దయచేయండి. వచ్చిన వాళ్ళు దీవించండి. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే వాళ్ళు కూడా త్వరగా పోటీ ఈ ఆరాధన పాల్గొన్న వాటిని మీరే వాళ్ళందరికీ దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జ్యోతిలో అలా ఉదయం లేకపోతే ఎక్కడికెళ్ళి అక్కడ అంటించండి. మెట్ల మీద మీరు ఎక్కడ అంటించగలి ఎక్కడ యోగ జవాబు గారు పాట పాడతారు.
నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే మాయా ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను పాడు చేస్తున్నావు ఇప్పుడు దాకా నీ టాలెంట్ చూడలేదురా నేర్పిద్రా అట్లేరా మా కాదుగాడు ఉంది కమ్మా బాబు తెచ్చిపోతాం మా కాదుగాడు ఉంది కమ్మా బాబు ఏ మా కాదుగాడు వదలకో ఎక్స్పెరిమెంట్ రా బాబు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉనికెందుకు చెయ్యా వీడియో బాగుంది ఇక్కడ ఓ బాబు ఎక్కడ పోయింది బాబు ఎక్కడ పోయింది అది చేస్తున్నాను
ఆమె ఎక్కడ ఉందో ఫోన్ ఉంది పేరుపోదు చేయండి బాబు నాని వెయ్యి నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెడుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు
గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు. నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంతా కాపాడినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంతా కాపాడినావు. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. బ్రతుకు దినములన్నీ ఏలియా వలె నీవు పోషించినావు. పాత